హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్ స్టాక్ ట్రావెల్. ఈ వీడియోలో మనం తారామతి బారాదరికి వచ్చామండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఈ తారామతి డ్యాన్స్ చూడడానికి బారాదరికి వెళ్ళడానికి పైకి మెట్లు కట్టారండి. ఈ మెట్లుకి ఒక స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే ఈ మెట్లు మధ్యలో నుంచి రాజు వాళ్ళ కుటుంబ సభ్యులు నడిచేవాళ్ళనమాట. చివరి వచ్చి భటులు నార్మల్ ప్రజలు నడిచేవాళ్ళనమాట. ఈ మెట్లు మొత్తం వచ్చి 300 మెట్ల వరకు ఉంటాయండి. ఇంకా మధ్య మధ్యలో హాల్ట్ కోసం విశ్రాంతి తీసుకోవడానికి మనకి ఖాళీ ప్లేస్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడి నుంచి కూడా ఏదైతే మనకి డ్యాన్స్ కానీ పాటలు కానీ ఇక్కడి నుంచి కూర్చొని కూడా చూసేవాళ్ళంట. కుతుబ్ షాహీ కాలంలో ఒక ఆర్టిస్ట్కి ప్రాధాన్యత ఇచ్చి కట్టించిన కట్టడమే ఈ తారామతి బారాదరి. టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు కింద మొత్తం ఆడిటోరియంలు, రెస్టారెంట్లు ఇవన్నీ టూరిస్టుల కోసం పెట్టారండి. ఇంకా ఈ తారామతి బారాదరి వచ్చి కొండపైన ఉంటుందండి. ఇదే బారాదరి మందిరం అండి. అయితే అబ్దుల్ కుతుబ్ షా 1622 నుంచి 27 ఈ మందిరాన్ని నిర్మించాడండి. అదే తన ఆర్టిస్ట్ అయిన తారామతి కోసం ఈ బారాదరిని నిర్మించారనమాట. అబ్దుల్ కుతుబ్ షా కాలంలో తారామతి అనే టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉండేది. తన జీవితం మొత్తం ఆర్ట్ కోసమే అంకితం చేసింది. సో ఎప్పుడూ డ్యాన్స్ ప్రాక్టీస్లోనే ఉండేదన్నమాట. తారామతి తన కళని ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకునేది. అందుకే అబ్దుల్ కుతుబ్ షా ఆమెకి ఎంతో ఉన్నత ప్రేమతో ఈ మందిరాన్ని నిర్మించాడు. ఈ తారామతి బారాదరికి ఇంకొక స్టోరీ కూడా ఉందండి. అదేంటంటే తారామతికి అండ్ ప్రేమావతి అని ఇద్దరు సిస్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ట్విన్స్ అంట. అయితే తారామతి వచ్చి మంచి సింగర్ అంట అండ్ ప్రేమావతి వచ్చి మంచి డ్యాన్సర్ అంట. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక తాడు కట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళంట. దీన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళు ఎంత టాలెంటెడో. ఒక క్లాసిక్ పర్ఫార్మెన్స్ తాడు మీద చేయడం అంటే ఎంతో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆమె కోసం బారాదరి నిర్మించారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. కుతుబ్ షాహీ దగ్గర చాలామంది డాన్సర్లు ఉండేవాళ్ళండి, కానీ ఈమె వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ అనమాట.
అందుకే కుతుబ్ షాహీకి ప్రీతి పాత్రయి అయింది తారామతి. ఈ కింగ్స్ టూమ్స్ గోల్కొండ టూమ్స్లో ఉన్నాయని మనందరికీ తెలిసిందే. ఇక్కడే తారామతి, ప్రేమావతి వాళ్ళ టూమ్స్ కూడా అక్కడే ఉన్నాయంటే ఎంతో గ్రేట్ థింగ్ కదండి. వీళ్ళు నాట్య కళాకారులైనా వీళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో దీన్ని బట్టే అర్థమవుతుందన్నమాట. పైన మొత్తం డైమండ్ షేప్తో నిర్మించారు, జస్ట్ లైక్ గోల్కొండలో లాగా. ఎందుకంటే ఈ కుతుబ్ షాలు వీళ్ళకి డైమండ్ గన్లు ఉండేవంట. సో ఏ ఆర్కిటెక్చర్ చూసినా కానీ డైమండ్ షేప్లో వచ్చేలాగా కట్టించారనమాట. ఈ తారామతి బారాదరి వచ్చి డే టైం కన్నా నైట్ టైం చాలా బాగుంటుందండి. ఎందుకంటే సాయంత్రం అయితే దీనికి మంచి లైటింగ్స్ పెడతారనమాట. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ 4 నుంచి ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. అప్పట్లో ఇప్పటిలాగా పవర్ ఉండేదండి కాదండి, కరెంట్ ఉండేది కాదు. ఏవైతే కాగడాలు ఉంటాయో అవి పెట్టుకోవడానికి సమ్ ప్లేసెస్ కూడా ఇచ్చారు. సో చూడండి ఆ ప్లేసెస్ కూడా. సంగీత నృత్య ప్రదర్శనలకు తగ్గట్టుగా ఈ తారామతికి గాన మందిరము, ఈ ప్రేమావతికి నాట్య మందిరము కట్టించారు. వివిధ కవులు వివిధ భాషల్లో రాసిన భక్తి గీతాలను తారామతి పాడుతుంటే దానికి తగ్గట్టుగా పోటీపడి ప్రేమావతి నాట్యం ఆడేదంట. ఇంకా ఈ తారామతి, ప్రేమావతి ఒకరికొకరు పోటీపడి టాలెంట్ని ప్రదర్శించేవాళ్ళంట. అండ్ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం క్రాస్ వెంటిలేషన్లో కట్టించారండి, ఎందుకంటే గాలి వెలుతురు బాగా రావడానికని. ఇంకా అసలు బారాదరి అంటే ఏంటి? బారా అంటే 12 అండి. ఇక్కడ 12 ఆర్చిస్లు, 12 విండోస్, 12 దర్వాజాలు ఉంటాయి. అందుకే దీన్ని బారాదరి అంటారు. బారాదరి వచ్చి నలు చతుస్య ఆకారంలో ఉంటుందండి, చుట్టూ దర్వాజాలు ఉంటాయి. ఈ బారాదరి కన్స్ట్రక్షన్ వచ్చి కేవలం గాలి వెలుతురు కన్స్ట్రక్షన్ కోసమే కట్టించింది కాదండి. ఈ సంగీతం అనేది ఈ 4 గోడల మధ్యనే ఉండిపోకుండా ఉండేలాగా చుట్టుపక్కల మొత్తం సంగీతం వినిపించేలాగా కట్టించాడు కుతుబ్ షాహీ. పద్మశ్రీ నటరాజు రామకృష్ణ కృషి కూడా ఉంది 1997లో. తారామతి బారాదరి దుస్థితిని చూసి ఆయన చలించిపోయారంట. మళ్ళీ పూర్వ వైభవం కోసం ఆయన 60 ఏళ్లలో కృషి చేశారు, గవర్నమెంట్ని రీచ్ అయ్యారు. ఆ రిజల్టే ఈనాటి నీట్గా మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఆడిటోరియంలు కానీ, న్యూ కన్స్ట్రక్షన్ కానీ, ఇంకా టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు కూడా దీన్ని బాగా కేర్ చేస్తున్నారు. రీసెంట్గా కన్స్ట్రక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఓపెన్ థియేటర్స్ కూడా ఉన్నాయి. ఒకేసారి 1500 మెంబర్స్ కలిసి వీక్షించవచ్చు అన్నమాట.
పక్కనే మనకి జుమ్మా మసీద్ కూడా ఉందండి. అబ్దుల్ కుతుబ్ షా 1633 నుంచి 34లో షేక్పేట్లో 30 సారాయిలకు నిర్మించారు. గోల్కొండకు వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఈ గదులు నిర్మించారని చెప్తున్నారు. దర్గా కూడా ఉందండి. ఈ మసీద్ మొత్తం మార్బుల్ స్టోన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ తారామతి బారాదరిని ఎలా చేరుకోవాలి? బస్సులో అయితే మనకి సికింద్రాబాద్ నుంచి కానీ నాంపల్లి నుంచి కానీ వచ్చేవాళ్ళు ముందుగా మెహదీపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి గోల్కొండ వైపు వెళ్ళు, నార్సింగ్ వైపు వెళ్ళు బస్సులు ఎక్కితే సరిపోతుంది. సో ఇక్కడ రీచ్ అవ్వచ్చు అనమాట. సికింద్రాబాద్ నుంచి మీకు 18 కిలోమీటర్స్ 41 మినిట్స్ పడుతుంది. నాంపల్లి నుంచి అయితే మీకు 13 కిలోమీటర్స్ 30 మినిట్స్ పడుతుంది. మీరు ఓన్ వెహికల్లో వస్తే మటుకి గోల్కొండ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తుంది ఈ తారామతి బారాదరి. ఇది మొత్తం ఆర్మీ ఏరియాలో ఉందండి, కాస్త చూసుకోండి. అకామిడేషన్ అన్నీ మనకి లోపలే ఉన్నాయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా ఎంట్రీ వచ్చి ఫ్రీ అండి. ఈవెన్ కార్ పార్కింగ్ ఆల్సో ఫ్రీ అనమాట. ఇక్కడ మీరు డిజిటల్ కెమెరాలు క్యారీ చేస్తే యూనిట్ టు పే 8,000 పర్ 4 hours అంట. అండ్ ఫోన్స్ అలౌడ్ అండి. నేనైతే ఫోన్తోనే లాగిన్ చేశాను. ఇంకా టైమింగ్ వచ్చి మీకు 11 AM నుంచి 6 PM వరకు మీరు కావలసిన సేపు అక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. బట్ మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఈవినింగ్ ఫుల్ కలర్ఫుల్ లైట్స్ పెడతారనమాట. టైం లేక నేను వచ్చేసాను. ఇక్కడ ఆడిటోరియంలో ఫంక్షన్ హాల్స్ చాలా ఉన్నాయండి. నేను వీడియోలో చూపిస్తాను. ఇవి మొత్తం లీజుకి ఇస్తున్నారంట. మనకి వెడ్డింగ్స్ కానీ, ప్రీ వెడ్డింగ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఆఫీస్ మీటింగ్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, వీటన్నిటి కోసం వీళ్ళు ఇక్కడ లీజ్కి ఇస్తున్నారు. ఫుల్లీ కమర్షియల్ అండి. ఇంకా రెస్టారెంట్స్, జ్యువెలరీ షాప్స్, ఫుడ్ కోర్ట్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. కింద మాన్యుమెంట్ ఆపోజిట్ సైడ్ ఆడిటోరియం అకామిడేషన్ సైడ్ మొత్తం గార్డెన్ ప్లేసెస్ ఇచ్చారండి. సో విశాలంగా విత్ గ్రీనరీతో బాగా ఉందన్నమాట.
That's all guys. See you soon in the next video. Until then, bye guys. And please like, share and subscribe. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి, నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jockstock.com, JAKSTOCK.com. ఇందులో నా ట్రిప్కి సంబంధించిన హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉంటాయండి. సో ప్లీజ్ విజిట్ jockstock.com. ఇక్కడ డిజిటల్ కెమెరాస్ ఇవన్నీ నాట్ అలౌడ్ అండి. ఈవెన్ డ్రోన్స్ ఆల్సో నాట్ అలౌడ్, ఎందుకంటే ఇది ఆర్మీ ఏరియాలో ఉంది కాబట్టి మనకి అలౌ లేదనమాట. సో పర్మిషన్ తీసుకుంటే మనకి 4 అవర్స్కి 8,000 రూపీస్ వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీకు కంపల్సరీ ప్రీ వెడ్డింగ్ షూట్కి అవి కావాలంటే యూ నీడ్ టు పే 8,000 per 4 hours. తారామతి కోసం ఎంతో ప్రేమగా కట్టించిన అబ్దుల్ కుతుబ్ షా కట్టడమే ఈ తారామతి బారాదరి.